హాయ్ అండి. సాయంత్రం పిల్లల కోసము ఇవి అనపకాయలు ఉడికిచ్చి పెట్టాననమాట. కూర కంటే ఇవి ఉడికిచ్చి పెడితేనే బాగా ఇష్టపడి తింటారు. ఇంకా పాలు కూడా కాచి చల్లార్చాను. పిల్లలకి తాపియాలని స్కూల్ నుంచి వచ్చారు కాబట్టి. ఇంకా నైట్ కోసం వచ్చేసి చపాతీ చేయాలనుకున్నాను. చపాతీ పిండి తడిపి పెట్టాను. దానికోసం కొంచెం పిండి, నూనె, ఉప్పు వేసి వాటర్ వేసి పక్కన కలిపి పెట్టాను పిండి. అది కొంచెంసేపు నానితే బాగా అవుతాయి కదా, అందుకోసం అనేసి తడిపి పెట్టుకుంటున్నా పిండి ముందే. తర్వాత కూర రెడీ చేస్తాను. కూర కోసము మట్టికాయలు కూర అండి. అది మా అత్త పంపించింది. మట్టికాయలు చపాతీలకి కాంబినేషన్ బాగుండదు, కాకపోతే వేస్ట్ అవుతుంది అనేసి చేసిన నైట్ టైము. దాంట్లోకి మసాలా తక్కువ వేసినాను. చిన్నపిల్లలు కదా, తినరు కదా నైట్ టైం అనేసి నేను తక్కువ మసాలా వేసి చేశానండి. కొంచెం ఆయిల్, ఇంకా ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ ఎర్రగా వేగిన తర్వాత ఇంకొంచెం రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్, టమాటాలు వేసుకుంటాను నేను. టమాటాలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను వేయలేదు. కొంచెం పసుపు, ధనియాల పొడి కొంచెం వేసాను. కారం కూడా కొద్దిగానే వేసినాను, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు కొంచెం కారం ఉన్నా తినరు మళ్ళీ. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉడికిచ్చి పెట్టుకున్న మట్టికాయలు అవి వేసి కలుపుతాను అన్నమాట. మసాలా బాగా వేగితేనే కూర కూడా టేస్ట్గా ఉంటుంది. అందుకోసం కొంచెం ఎందులో నాకు కొత్త కాబట్టి కెమెరా ఎట్లా సెట్ చేయాలో నాకు అర్థం కాలేదన్నమాట. ఫోను ఆ వీడియో సరిగా రికార్డ్ కాలేదు. మా వంట రూమ్ చిన్నదన్నమాట, అది ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కాలేదు. ఇంకా కొంచెం ఎత్తులో కూలర్ పైన పెట్టి తీసాను అనమాట ఇది వీడియో, అందుకే క్లారిటీ లేదు. నేను అడ్డంగా ఉన్నా. నేను రోజు ఇంట్లో ఎలా ఉంటాను అనేది దానికోసం నేను ఊరికే చేశాను అనమాట, సరదాగా వీడియో, నేను చేసే పనులు ఎలా ఉంటాయని. ఇంకా వాటర్ వేసి సాల్ట్ వేసుకునే కొంచెం. ఇంకా అది వచ్చేసి శనక్కాయ విత్తనాలు వేయించి పౌడర్ వేసుకోవాలా. అది మామూలుగా అయితే లాస్ట్లో వేయాలా ఉడికిన తర్వాత. నేను ఆల్రెడీ ఉడికిచ్చినాం కదా మసాలా, మట్టికాయలు అనేసి, ఇంకా వెనకమ్మడే వేసేసిన. ఒక 5 నిమిషాలు ఉడికితే ఇంకా కూర అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చపాతీ చేసుకోవాలా. చపాతీ చేసి పిల్లలకి తినిపించి ఇంకా మళ్ళీ డ్రెస్ కూడా స్టిచ్చింగ్ చేయాలా నైట్కు. ఇవి నేను చేసినది అనమాట చపాతీ. మా అమ్మ చేప పంపించింది పకోడా. ఇంకా నైట్ కటింగ్ చేసింది ఒక డ్రెస్సు, అది కట్ వర్క్ మోడల్ అనమాట. కింద బార్డర్ దగ్గర కట్ వర్క్ టైప్ కుట్టిన అనమాట. ఇదండి ఈరోజు నా మధ్యాహ్నం ఈవినింగ్ నుంచి సాయంత్రం వరకు నేను చేసిన పనులు అన్నమాట ఇవి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.